brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వారిది ఒకే కుటుంబం కానీ రెండు పార్టీలు. బాబాయ్ ఏమో అధికార కూటమి తరఫున గెలిచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటే ఆయనకు పుత్ర సమానుడైన యువనేత అదే కూటమిలో మిత్రపక్షానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే గొడుగు కిందే ఉన్నప్పటికీ ఎక్కడో తేడా కొడుతోందట. ఒకరి తీరుతో ఇంకొకరు అసహనంతో రగిలిపోతున్నారట. ఇంతకీ ఆ బాబాయ్ అబ్బాయిలెవరు, వాళ్ళ మధ్య ఎందుకు చెడింది? జమ్మలమడుగులో పొలిటికల్ జంక్షన్ జామ్. ఒకే వరలో ఇమడని రెండు కత్తులు. కూటమిలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి. అప్పుడు అన్న కొడుకు, ఇప్పుడేమో సొంత కొడుకు. ఉమ్మడి కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనగానే ముందుగా గుర్తొచ్చే ప్రాంతం జమ్మలమడుగు. అందుకే అక్కడ రాజకీయం కూడా ఎప్పుడూ రణరంగాన్ని తలపించేలా ఉంటుంది. కీలకంగా అక్కడ పొలిటికల్ గా ప్రాతినిధ్యం వహించే కుటుంబాలే పార్టీలకు అతీతంగా పట్టు కలిగి ఉండడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. అలాంటి వాటిలో దేవగుడి ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు ఆ కుటుంబంలో రాజకీయ రచ్చ జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డిల మధ్య రాజకీయంగా అంతర్గత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కుటుంబం అధికార ఎన్డీఏ కూటమి పక్షానే ఉన్నప్పటికీ అందులోనే వేరువేరు పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దేవగుడి ఫ్యామిలీ మెంబర్స్. వారిలో ఒకరు ఆదినారాయణ రెడ్డి కాగా ఆయన బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొకరు ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు ఒకే కుటుంబం, ఒకే కూటమి అయినప్పటికీ వారి మధ్య ఏదో పొలిటికల్ కొత నడుస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదని కూటమి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట. ఎమ్మెల్యేగా తనది పై చేయి కావాలని ఆదినారాయణ రెడ్డి అంటుంటే కూటమిలో కీలక పక్షం ఇన్ఛార్జ్ గా తన మాటే నెగ్గాలన్నట్లుగా భూపేష్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పదవుల విషయంలోనూ ఇద్దరు నేతల మధ్య ఏదో పంచాయతీ ముదిరినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఇద్దరి మధ్య వైరం ఇప్పటిది కాదు. గత 4 ఏళ్లుగా ఆదినారాయణ రెడ్డి భూపేష్ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి నాటి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అక్కడా చేరటంతో 2019 ఎన్నికల తర్వాత బీజేపీ కండువా వేసుకున్నారు. దీంతో జమ్మలమడుగు టీడీపీ బాధ్యతల్ని అదే కుటుంబం నుంచి భూపేష్ రెడ్డికి అప్పగించారు చంద్రబాబు. కొన్నేళ్ల పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వ్యవహారం నడిచింది కాబట్టి బాబాయ్ అబ్బాయిల మధ్య కూడా వైరం ముదిరింది. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికలకి బీజేపీ టీడీపీ జట్టు కట్టడంతో జమ్మలమడుగు టికెట్ విషయంలో మరోసారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో ఆదినారాయణ రెడ్డికి భూపేష్ రెడ్డికి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. ఇరు పార్టీల పెద్దలు ఇద్దరిని పిలిపించి మాట్లాడడంతో అప్పటికి అంతా సెట్ అయింది. ఫైనల్ గా బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని కూటమి అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే టీడీపీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఫలితాలు మాత్రం ఒకరికి మోదం, ఒకరికి ఖేదం అన్నట్లుగా వచ్చాయి. జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి విజయం సాధిస్తే కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డికి ఓటమి తప్పలేదు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇద్దరూ కొన్నాళ్లు కలిసే పనిచేసినా ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లుగా వీరిద్దరి వ్యవహారం అధికార కూటమిలో లుకలుకలకి కారణమవుతోంది. స్థానిక ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డికి అనుకున్నంత ప్రయారిటీ ఇవ్వడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గెలుపుపై భరోసా లేని కడప ఎంపీ స్థానంలో పార్టీ తరపున బరిలో నిలిచినందుకు ప్రతిఫలం తప్పక ఉంటుందని అప్పట్లోనే భూపేష్ రెడ్డికి భరోసా కల్పించారట హైకమాండ్ పెద్దలు. ప్రభుత్వం ఏర్పడితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారట. ఆ విషయంలో ఇరు పార్టీల పెద్దలతో మాట్లాడి ఒప్పించే పూచి నాదన్నట్లుగా ఎన్నికల ముందు ఆదినారాయణ రెడ్డి భరోసా ఇచ్చారట. అయితే అధికారంలోకి వచ్చాక ఆయన మాట తీరు మారిపోయిందని భూపేష్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఎన్నికలప్పుడు అన్న కొడుకుకి భరోసానిచ్చిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు సొంత కొడుకుని బాగా ప్రమోట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా బాబాయ్ అబ్బాయిల మధ్య దూరం మాత్రం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు జమ్మలమడుగులో కూటమి రాజకీయం ఏ మలుపు తీసుకుంటోందో చూడాలి.